హరే కృష్ణ. నా పేరు చైతన్య. నేను ఫ్రీ గురుకుల్ నందు మే మంత్లో ఇన్స్టాంట్ ప్రీమిక్స్ పౌడర్స్ అండ్ చట్నీ పౌడర్స్ క్లాస్ ఎన్రోల్ అయినానండి. మా మేడం పేరు అనసూయ గారు. చాలా బాగా నేర్పించారు. ఇన్స్టాంట్గా మనం ఎన్నో వెరైటీస్ ఎలా చేసుకోవచ్చు, ప్రీమిక్స్ పౌడర్స్ ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు అని చాలా రెసిపీస్ చెప్పారు. అలాగే చట్నీ పౌడర్స్ కూడా చాలా రకాలు చెప్పారు. మేడం చాలా బాగా నేర్పించారు. అందులో నేను ఇప్పుడు ఒక రెసిపీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా కొన్ని బుక్స్ కూడా ఏమేమి నేను నేర్చుకున్నాను కొన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ నాకు చక్కగా నేర్పించినందుకు ఫ్రీ గురుకుల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే అనసూయ మేడంకి మరీ థ్యాంక్స్ అండి. గ్రేవీ కర్రీ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేయడానికండి కావాల్సినవి ఫస్ట్ చెక్క, క్యాష్యూస్ తీసుకోవాలండి. గుమ్మడికాయ విత్తనాలు కానీ దోస గింజలు ఏవైనా తీసుకోవచ్చు. బే లీవ్స్ తీసుకోవాలి. ఇలాచి చిన్నవి మరియు పెద్దవి, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, ఎర్రకారం అండి, కసూరి మేతి, ధనియా పౌడర్, పసుపు, సాల్ట్, షుగర్ అండి. ఇవన్నీ మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. క్యాష్యూస్, బే లీవ్స్, చెక్క అన్నీ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక కర్రీకి ఎలా చేయాలి అన్నది ఇక్కడ చెప్తున్నాను. దొండకాయలంతా చేసిన తర్వాత ఈ ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా, వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. దొండకాయలన్నీ స్మాల్ పీసెస్ కట్ చేసాం కదా, ఇవన్నీ మనము కర్రీ రెడీ చేసుకున్న తర్వాత అంటే కుక్కర్లో పెట్టేస్తాం కదా, బాయిల్ అయిన తర్వాత పౌడర్ ఇందాక చేసుకున్నాం కదా ప్రీమిక్స్ పౌడర్, అది వాటర్లో మిక్స్ చేయడము, మసాలా వేయడం అండి. ఇందులో కావాలంటే ఆనియన్, టమాటో, గార్లిక్, జింజర్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మరి మేడం మాకు మిగతా ఐటమ్స్ కూడా నేర్పించారు. అదే బాంబే రవ్వ ప్రీమిక్స్, ఇంకా వడ ప్రీమిక్స్, పీనట్ చట్నీ పౌడర్ ప్రీమిక్స్, చాలా రెసిపీస్ నేర్పించారు. కట్టు పొంగలి ప్రీమిక్స్, ఇంకా చాలా పౌడర్స్ అండి. చట్నీ పౌడర్స్ చాలా రకాలు నేర్పించారు. పెసరట్టు ఎలా ఫాస్ట్గా చేసుకోవాలి అని, పీనట్ పౌడర్ కూడా. థ్యాంక్స్ ఫర్ ద గురుకుల్ టీమ్ అండ్ అనసూయ మేడం.